మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని బాగులవాడ, నాగేశ్వరవాడ, ఇంద్రనగర్ వార్డులో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ మూడు పార్టీలు ఒకటై మున్సిపాలిటీని కబ్జా చేయాలని యత్నిస్తాయని ఎల్లేటి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. నిర్మల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మైనార్టీలో ఓట్లతో గెలిచిందట. అదే ముఖ్యమంత్రి మొన్న జూబ్లీస్ ఎన్నికలు చెప్తాడు, కాంగ్రెస్ అంటే మైనార్టీ, మైనార్టీ అంటే కాంగ్రెస్ అంటాడు. అంటే ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనార్టీ ప్రభుత్వం అని చెప్తున్నావంటే, మైనార్టీల కోసం పనిచేస్తున్నావు చెప్తున్నావంటే కనీసం నీకు సిగ్గున్నదని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీ అంటున్నావంటే ఇది నీ విధానమా, ఇదేనా నీ సిద్ధాంతం అని అడుగుతా ఉన్నా. నీకు హిందువులు అవసరం లేదు, హిందూ బిడ్డలు అవసరం లేదు. బీసీ డిక్లరేషన్ మర్చిపోయినావు, ఎస్సీ డిక్లరేషన్ మర్చిపోయినావు, ఎస్టీ డిక్లరేషన్ మర్చిపోయినావు. హిందూ వర్గానికి ఇచ్చిన ఏ హామీ కూడా గుర్తులేదు. ఈ రోజు నువ్వు కేవలం మైనార్టీల కోసం పనిచేస్తున్నా అని చెప్తున్నావు అంటే నీ సిద్ధాంతం ఏందో స్పష్టమైతా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట మైనార్టీల ఓట్లతో గెలిచిందట. అదే ముఖ్యమంత్రి మొన్న జూబ్లీస్ ఎన్నికలు చెప్తాడు,